అండి అందరికీ నమస్తే అండి. మార్నింగ్ చూసారండి ఎలా పడుతుందో వర్షం. ఉరుములు చూసారా ఏ రకంగా భయం కూడా వేస్తుంది. వర్షం మాత్రం పొద్దున్నుంచి పడుతూనే ఉందండి, తగ్గట్లేదనమాట. అసలు పెద్దగా ఉరుములు వస్తున్నాయి అనమాట. మీకు వినపడుతుందా? అదిగోండి. చూసారండి ఏ రకంగా ఉరుములు వస్తున్నాయో, ఏ రకంగా వర్షం పడుతుందో. ఈ వర్షంలో టిఫిన్ అయితే పిల్లలకి ములక్కాయ టమాటా గుజ్జుకూర ఉంది, చపాతీ చేశానండి. అయిపోయింది, పెట్టాలి పిల్లలకి, తింటారనమాట. సో వర్షం అయితే పడుతుంది, పెద్ద ఉరుములు వస్తున్నాయి బాగా. మిషన్లో బట్టలు వేసాను, అలాగే ఉండిపోయింది. పిల్లలు రెడీ అయ్యారు, ట్యూషన్కి వెళ్ళలేదు. ఈ వర్షం మూలన వర్షం పడుతుంది. ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడిపోయింది అనమాట. చాలా హాయిగా ఉంది ప్రాణానికి. బట్ ఒక పక్కన కొంచెం బాధనమాట. ఏంటంటే పాపం పొలంలో పనులు చేస్తున్న వాళ్ళందరూ కంద వేసుకున్నారండి మా సైడు. వాళ్ళకి కొంచెం ప్రాబ్లం. బట్ అది దేవుని చిత్తం కాబట్టి మనం ఏం చేయలేము. వర్షం పడుతుంది, చూడండి ఆ సౌండ్లు విన్నారండి, వినండి ఒకసారి. పిల్లల కోసం చపాతీ ప్లస్ రోటీ చేశానండి, అది మీకు నేను చూపిస్తాను. పవర్ లేదండి, ఏమనుకోకండి, పవర్ లేదని చెప్పేసి. ఇదిగోండి రోటీ అయితే చేస్తానండి. రోటీ చేస్తాను ప్లస్ ఉల్లిపాయ టమాటా కర్రీ కూడా వండేసాను. మీకు చీకట్లో కనపడట్లేదేమో, పవర్ పోయిందండి, పవర్ లేదు. ఇదన్నమాట విషయం. వర్షం అయితే బాగా నానా బీభత్సంగా పడుతుందన్నమాట. ఇదిగోండి చూడండి వర్షం ఏ రకంగా పడుతుందో. మామూలుగా పడతల్లా. చూసారా సౌండ్లు ఏ రకంగా వస్తున్నాయో, మన మెరుపుల సౌండ్లు. మా భాషలో అండి ఇట్లా వస్తే మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఏమంటారంటే ఏంటి అంటే అర్జున పాల్గొన అనమని అరుస్తారండి. అట్లా అంటే ఆ ఉరుములు తగ్గుతాయి అని చెప్తారనమాట మా అత్తయ్య వాళ్ళు. అట్లా అంటారండ. మా పిల్లలు అయితే పాపం కూర్చున్నారు, ఏం చేయాలో అర్థం కాక. మా చిన్న బాబు అక్కడ కూర్చున్నాడు లోపల. వర్షం అయితే మామూలుగా పడతలేదండి, చాలా విపరీతంగా పడుతుంది వర్షం. వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తాను. నానే టిఫిన్ పెట్టాయినా. హాయ్, సే హాయ్. మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. హాయ్. చూసావా సౌండ్లు ఏ రకంగా వస్తున్నాయో, ఉరుముల సౌండ్లు. వినపడుతుందా అండి మీకు? వినండి ఒకసారి. వచ్చేదాన్ని మనం ఆపలేం కదండి. సే హాయ్. అదిగోండి మా మనీ ప్లాంట్స్ చూసారా. మన వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ బాటిల్స్ని కట్ చేసి నేను అందుట్లో వాటర్ వేసి ఈ మొక్కలు అనేవి పెట్టానమాట. చక్కగా బతికినాయి. ఇదిగోండి ఇక్కడ ఒక 2 పెట్టాను. అలాగే ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టానండి, అవి కూడా పాకుతున్నాయి చక్కగా. నాకు మనీ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకనే పెట్టాను. మా చిన్నబాబు హాయ్. చిన్నబాబు హాయ్. వర్షం పడుతుంది, ట్యూషన్కి అయితే వెళ్ళరుగా ఇవాళ? ఏమో తెలియదు, చూద్దాం. చూసారా సౌండ్లు ఏ రకంగా వస్తుంది, చూసారండి మన మెరుపులు ఏ రకంగా మెరుస్తున్నాయో. మా మనీ ప్లాంట్స్ అండి, హాల్లో గ్రిల్స్ వేయించాం అనమాట. ఆ గ్రిల్స్కి నేను ఇట్లా వాటర్ పోసి, అంటే సగాన్ని కట్ చేసేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసి పెట్టాను అనమాట చక్కగా. ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టాను. ఇవి కూడా చక్కగా చాలా మన గ్రోత్ అయితే ఉందండి. లోపల వాటర్ వేస్తున్నాం కదా, ఏర్లు కూడా చక్కగా వచ్చినాయి అనమాట. ఇదిగోండి ఇదైతే బాగా వచ్చిందండి, పెద్ద ఆకులు వచ్చి. ఇదిగోండి ఇది కొంచెం పైకి కట్టాను అనమాట, ఎందుకంటే కిందకు వచ్చేస్తున్నాయి. ఏర్లు చూసారండి ఎలా వచ్చినాయో. ఇదిగోండి ఇది ఒక ఏరు, ఇది ఒకటి.
మామూలుగా పడతలేదండి వర్షం అయితే. ఓకే అండి, వర్షం అయితే పడుతుంది. టిఫిన్లు అయితే పెట్టుకొచ్చుకున్నాము. చపాతీ చేశానని చెప్పాను కదా. చపాతీ కాంబినేషను ములక్కాయ టమాటా ఉల్లిపాయ పులుసు వేసాను, కొత్తిమీర వేసి. మా చిన్న బాబు పెద్ద బాబు తింటున్నారు. ఇక నేను కూడా పెట్టుకొచ్చుకున్నాను అనమాట తిందామని. టేస్ట్ అయితే చూద్దామండి. కాలుతుంది కూర, ఇదిగోండి. మనం చేస్తే టేస్ట్ బాగోకపోవడం అండి, చెప్పండి. కర్రీ సూపర్, చపాతీ సూపర్. ఓకేనా అండి. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా అండి? ఎంత టైము? 10 అవుతుందండి. 10కి మేము టిఫిన్ చేస్తున్నాం. సూపర్ అండి. ఈ వర్షంలో వేడి వేడి చపాతీ, అలాగే వేడి వేడి ములక్కాయ టమాటా కర్రీ. సూపర్ ఎక్స్పీరియన్స్ కదా. కర్రీ అయితే చాలా బాగుందండి. ఇలాగే మీరు కూడా చేసుకొని తినండి. వర్షాన్ని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వర్షంలో ఎవరు బయటికి రావద్దండి. ఇలా పడుతున్న వర్షంలో బయటకు వచ్చి తడిస్తే కనుక మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చేసిద్ది. సో ఎవరు బయటికి రావద్దు. వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. లోపల ఉండి టీలు కాఫీలు పెట్టుకోండి వేడివేడిగా. లేదు అంటే మాకులాగా ఇలా చపాతీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా వర్షంలో ఇలా వేడివేడిగా తింటూ ఉంటే చాలా చాలా బాగుందనమాట. సో ఇంతటితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. సో నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకండి అని అన్నండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని త్వరగా ఆ 300 అయిపోతే మన ఛానల్లో 1K అవుతుందన్నమాట. సో మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. రెసిపీస్ త్వరలోనే పెడతానండి. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నాను అనమాట. సో అందుకని మీరేం చేయట్లేదు కదా, ఎందుకు ఇక మనం ఈ ఛానల్ మనకు అవసరమా, ఈ యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఎందుకు ఇట్లా మమ్మల్ని చేస్తుందని చెప్పేసి మీరు అనుకోవద్దండి. తప్పకుండా అన్నీ వస్తాయి. ఒక్కొక్కటి మెల్లిగా నేను మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. అలాగే త్వరగా ఆ 300 కూడా కంప్లీట్ చేసేస్తే మన 1000 మంది సబ్స్క్రైబర్లు అయిపోతారు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సో అందరికీ బాయ్ బాయ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. బాయ్ బాయ్.